అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి వారిరువురు భేటీ కాబోతున్నారు. అలాస్కాలో ఈ భేటీ జరగబోతోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇద్దరి మధ్య ఇదే ఫస్ట్ మీటింగ్. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు పుతిన్ అంగీకరిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీని చెస్ గేమ్తో పోల్చారు ట్రంప్. ఈ భేటీ 25% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ట్రంప్ అంచనా వేస్తున్నారు. యుద్ధం ముగించడానికి పుతిన్ నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. రష్యాతో ట్రంప్ చర్చలు విఫలమైతే ఇండియాపై టారిఫ్స్ పెంచుతామంటూ అమెరికా వార్నింగ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల భేటీ ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతోందా అనేది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఒకవేళ గనక ఈ భేటీ ఫెయిల్ అయితే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, అమెరికా ఏం చేయబోతోంది రష్యా విషయంలో? మరోవైపు ఈ భేటీ యొక్క సక్సెస్ను బట్టే ఇండియాతో కూడా అమెరికా టారిఫ్ విధానం ఫర్దర్గా ఉండబోతోంది అంటూ చర్చలు వస్తున్నాయి. ఒకవేళ ఈ భేటీ ఫెయిల్ అయితే భారత్ మీద టారిఫ్లు ఇలాగే కొనసాగుతాయని, భారత్ మీద మరిన్ని టారిఫ్లు వేసే అవకాశం కూడా ఉంటుందంటూ అమెరికా ఇప్పటికే కామెంట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ చాలా కీలకంగా మారింది. అటు ఉక్రెయిన్కు ఈ భేటీ చాలా కీలకంగా మారింది. మరోవైపు భారత్తో అమెరికా బంధానికి సంబంధించి కూడా ఈ భేటీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇది ఓవరాల్గా చూస్తే 7వ భేటీ ట్రంప్ పుతిన్ మధ్యలో. గతంలో మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో పుతిన్తో ట్రంప్ 6 సార్లు భేటీ అయ్యారు. అప్పుడంతా బాగానే ఉంది. అలాగే 2022లో ఉక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టినప్పుడు కూడా చాలా సానుకూలంగానే ట్రంప్ మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూసాం. నేను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి ట్రంప్ కామెంట్ చేయడాన్ని మనం చూసాం. గతంలో ఉక్రెయిన్కు సపోర్ట్ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టాడు ట్రంప్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తాను కదా అంటే లేదు ఐఎమ్ జస్ట్ జోకింగ్ అని చెప్పాడు. నేను జోక్ చేశా అని చెప్పి కామెంట్ చేశాడు ట్రంప్. ఆ తర్వాత ఏం జరిగింది? ఉక్రెయిన్తో భేటీ అయినప్పుడు ఫిబ్రవరిలోను మార్చిలోను భేటీ అయినప్పుడు కూడా ఉక్రెయిన్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, జెలెన్స్కీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన అవమానపరిచి నానా గందరగోళం చేశాడు. కానీ ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఒక్కసారిగా ఉక్రెయిన్కి పాజిటివ్ అయిపోయాడు. గతంలో రద్దు చేసినటువంటి ఆయుధాల సరఫరాని మళ్ళీ మొదలుపెట్టేశాడు. సడన్గా రష్యా మీద గొడవ చేయడం మొదలుపెట్టేశాడు ట్రంప్. చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళిద్దరూ కొట్టుకొని ఇప్పుడు మన మీదకి వచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఇండియా వ్యాపారం చేయడానికి వీల్లేదు రష్యాతో, వ్యాపారం చేస్తే మేము టారిఫ్స్ వేస్తామని చెప్పేసి టారిఫ్స్ వేశారు. గతంలో 50 రోజులు సమయం ఇస్తున్నాను, యుద్ధం ఆపకపోతే రష్యా సంగతి తేల్చేస్తా అని చెప్పి ట్రంప్ మాట్లాడాడు. ఆ తర్వాత 50 రోజులు కూడా అవసరం లేదు, ఇంకా తగ్గించేస్తున్న టైం అని చెప్పి మాట్లాడాడు. ఏం జరిగింది తర్వాత? ఏమీ జరగలేదు. ఇదిగో ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి భేటీ పుతిన్కు ట్రంప్కు మధ్యలో. ఈ నేపథ్యంలో మరోవైపు అలాస్కాలో ఇది జరగడం కూడా చాలా కీలక పరిణామం. సహజంగా అమెరికా ఏం ఎక్స్పెక్ట్ చేసింది? మీరు రష్యా రండి అని అమెరికా అధ్యక్షుడిని పిలుస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసింది అమెరికా. కానీ పర్వాలేదు, న్యూట్రల్ గ్రౌండ్ ఏదైనా పర్వాలేదని చెప్పి మాట్లాడి అలాస్కాకి రావడానికి సిద్ధమయ్యాడు పుతిన్. ఇది చాలా గొప్ప పరిణామం అంటూ ట్రంప్ కూడా కామెంట్ చేశాడు. అమెరికా కూడా కామెంట్ చేసింది. ఒక్కసారి ఈ చర్చల నేపథ్యంలో ట్రంప్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, yes, they will. Yeah. What will the consequences there will be be? Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, yes, they will. Yeah. What will the consequences there will be? Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. చూస్తున్నాం. మరోవైపు యుఎస్ ఒకవేళ గనక ఈ చర్చలు గనక విఫలమైతే భారత్ మీద మరింత భారం పడుతుంది అంటూ ఇప్పటికే యుఎస్ హెచ్చరిస్తుంది. ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం. Finish on the president's visit to Alaska going into the weekend. Anne-Marie's going to be there. What do you think we can accomplish this weekend? I think the president has been thinking about this a long time. He believes, as do I, that this war never would have started if he had been president, and he is committed to ending the bloodshed, but not at any cost. Not at any cost.
I think everyone has been frustrated with President Putin. We expected that he would come to the table in a more fulsome way. It looks like he may be ready to negotiate, and we put secondary tariffs on the Indians for buying Russian oil, and I could see if things don't go well, then sanctions or secondary tariffs could go up. ఇదంతా ఆశాజనకంగా లేకపోతే ఈ చర్చలు గనక సానుకూల పరిణామాలకి దారి తీయకపోతే, ఫలించకపోతే ఈ చర్చలు, భారతదేశం మీద టారిఫ్స్ మరింత ఎక్కువ వేస్తాం, ఈ సెకండరీ టారిఫ్స్ మరింత పెద్ద ఎత్తున ఉండబోతున్నాయంటూ అమెరికా హెచ్చరిస్తుంది. బెసెంట్ చేసినటువంటి కామెంట్స్, ట్రెజరర్ చేసినటువంటి కామెంట్స్ మనం విన్నాం. రష్యాతో చర్చలు విఫలమైతే భారత్కు మరింత భారం కాబోతోంది అంటున్నారు. దీనివల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు భారతదేశానికి? రష్యాతో చర్చలు భారత్ మీద రష్యాతో చర్చలు కనుక ప్రతికూలంగా లేకపోతే, సానుకూలంగా లేకపోతే భారత్కు ప్రతికూలంగా ఉండబోతున్నామంటూ చెప్పడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? భారత్ మీద ఎందుకు ఇంత ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా భారత్ మీద ఇంత ప్రెజర్ చేయడం వల్ల రష్యా దిగొస్తుందా? ఇప్పుడు సెకండరీ టారిఫ్స్ మన మీద వేయడం వల్ల, ఇంత భారీగా టారిఫ్స్ మన మీద వేయడం వల్ల నిజంగా రష్యా ఏమైనా దిగొచ్చిందా? రష్యాకి ఏమైనా నష్టం జరిగిందా? సచిన్ ఉన్నారు, నా కొలీగ్, ఈ అంశాలను మొదటి నుంచి కూడా సచిన్ ఫాలోఅప్ చేస్తున్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, రష్యాతో గనక ఈ చర్చలు ఫలించకపోతే భారత్ మీద టారిఫ్స్ మరింత పెంచుతూ ఉంటున్నారు, భారత్ మీద భారం మరింత పెరగబోతోంది, అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంది. భారత్ మీద ఈ ఒత్తిడి పెంచడం వల్ల నిజంగా రష్యా దారికి వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ వేసినటువంటి టారిఫ్స్ వల్ల రష్యా ఏమైనా కొంచెమైనా తగ్గిందా, వెనక్కి తగ్గిందా? అమెరికా అనుకున్నది ఏమైనా సాధించగలిగిందా? అండ్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అసలు ఈ చర్చలకు సంబంధించి? ఈ చర్చల తర్వాత తదనంతర పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఎలా చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ గా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నా దగ్గర చాలా సమాధానం ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక చేతకాని దద్దమ్మ అధ్యక్షుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు అక్షరాల చూపిస్తున్నాడు ట్రంప్ అనే వ్యక్తి. ఎందుకంటే ఒక 4 జస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక 2-3 అంశాలను ప్రతిపాదిస్తాను, సో దట్ అందరికీ దాదాపుగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కనుక ఎకానమీ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు అమెరికా, తర్వాత రష్యా, చైనా, జపాన్, భారత్ ఇలా మాట్లాడుకునే సందర్భం ఉంది కదా. సో వీటికి సంబంధించి ఒకసారి మీరు చూస్తే రష్యాను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు ట్రంప్, కానీ ఎక్కడా వినలేదు. ఆ తర్వాత చైనాకు సంబంధించి వెళ్ళాడు, చైనా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు, చైనా ఎక్కడ వెళ్ళలేదు. జపాన్ కి సంబంధించి వెళ్ళిన క్రమంలో లొంగిపోయింది జపాన్. ఇక ఆ తర్వాత ఉన్నది భారత్ ని కూడా దెబ్బ కొడితే భారత్ కనుక సుంకాల మీద సుంకాలు వేస్తే భయపడుతుందని చెప్పి ట్రంప్ అనుకున్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ ఫ్రెండ్లీగా ఉన్నాం, అంటే ఒక మిత్ర సంబంధం ఉంది కాబట్టి ఎలాగైనా లైట్ తీసుకోవచ్చు భారత్ అని చెప్పి ఏ మాట అయితే అనుకున్నాడు. మరి ముఖ్యంగా ఏషియా మీద పట్టు బిగించాలి, చైనాను దెబ్బ కొట్టాలి, ఆ తర్వాత భారత్ ను. మరి ముఖ్యంగా చైనా ఎప్పుడైతే వెళ్ళలేదు దాని గురించి కూడా ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నందు. కానీ ఇక్కడ జరుగుతున్న కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే కనుక ఇటు భారత్ మీద దెబ్బ కొడితే భారత్ దిగొస్తుంది అనుకుంటున్నాడు, కానీ ఇటు ట్రంప్ కి అర్థం కాదు ఏంటంటే దీనికి ఆల్రెడీ భారత్ ఎప్పుడో ప్రిపేర్ అయి ఉంది, భారత్ దీనికి సంబంధించి ఎప్పుడో సన్నద్ధత వ్యక్తం చేస్తుంది. మరి ముఖ్యంగా డైవర్సిఫికేషన్ అంటూ ఉంటారు, అంటే మత్స్య సంపద మీద దెబ్బ కొడదాం అనుకున్నాడు, దాంతో పాటు పాడి పరిశ్రమ మీద దెబ్బ కొడదాం అనుకున్నాడు, వ్యవసాయం మీద దెబ్బ కొడదాం అనుకున్నాడు. ఈ మూడింటికి సంబంధించి భారత్ డైవర్సిఫికేషన్, దీంతో పాటు ఎప్పుడైతే చమురుకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రష్యాను ఒక బూచిగా చూపించి భారత్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిపోర్ట్స్, మరి ముఖ్యంగా భారతీయ జర్నలిస్ట్ గా అట్ ద సేమ్ టైం మొత్తం ఇండియా అంతా ఎప్పుడైతే ట్రంప్ ని వేలెత్తి చూపించిందో, ఎప్పుడైతే యావత్ ప్రపంచం ట్రంప్ ను ప్రశ్నించిందో, బాబు నువ్వేం చేశావు, చైనా కొంటున్నప్పుడు ఏం చేశావు, మరి నువ్వు కూడా వాణిజ్యం